నీవు జన్మించక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపే తన కృపలో నిన్ను నియమించుకున్నాడు. తర్వాత కృపలో కాలము సంపూర్ణమైనప్పుడు నువ్వు జన్మించావు, దేవుని ఎరగకుండా తిరిగావు. దేవుని ఎరగని సమయంలో కూడా ఆయన కృప నిన్ను కాపాడుతూ వచ్చింది. నీకు తెలియదు అది. ఒకరోజు 4 దారులు మూసేసి యేసు ప్రభువు వైపు చూసేటట్టు దేవుడు చేశాడు. అది దేవుని కృపయే. రక్షణ పొందావు, అది కృపయే. ఈరోజు సిసిఎఫ్ సంఘములో నువ్వు స్థాపించబడ్డావు, అది కృపయే. ఈరోజు నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నావు, అది కృపయే. ఈరోజు మన జీవితాంతం భూమి మీద మనం జీవించిన దినాలన్నీ కూడా ఆయన కృపయే. మన దినాలన్నీ అయిపోతాయి, తర్వాత ఎక్కడికి పోతాము? అమ్మ, భూమి మీద మన దినాలు అయిపోయిన తర్వాత ఎక్కడికి పోతాం? హలో, మరి చెప్తలేరు గట్టిగా. పోతానంట